శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మే నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ద్వాదశ రాశుల వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో, మే నెలలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ తేదీలు అనుకూలిస్తాయో, ఏ తేదీలు అనుకూలించవో, సంపూర్ణంగా ద్వాదశ రాశుల వాళ్ళకి మే నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి మే నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, మే నెలలో మిథున రాశి వాళ్ళకి ప్రధానంగా ప్రథమార్థం చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే మొదటి 15 రోజులు చాలా బ్రహ్మాండమైనటువంటి మాస ఫలితాలు ఉంటాయి. మొదటి 15 రోజుల్లో కొన్ని ముఖ్యమైనటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోగలుగుతారు. వివాహ పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, దాంపత్య పరంగా కానీ, ధనపరంగా కానీ ఎటువంటి సమస్యలున్నా కూడా ప్రథమార్థంలో చాలా వరకు వాటిని పరిష్కరించుకోగలుగుతారు. కుటుంబ సభ్యుల యొక్క పరిపూర్ణమైన సహాయ సహకారాలు లభిస్తాయి. మిత్రుల యొక్క పరిపూర్ణమైన సహాయ సహకారాలు లభిస్తాయి. వాటి వల్ల ముఖ్యమైనటువంటి సంఘటనల్లో అద్భుతమైన విజయాలు పొందగలుగుతారు. అయితే ద్వితీయార్థంలో మాత్రం ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. ఆదాయం బాగున్నప్పటికీ నెల ద్వితీయార్థంలో అంటే 15వ తేదీ తర్వాత ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు మిథున రాశి వాళ్ళు కొంచెం ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయటం మంచిది. అదేవిధంగా ఆరోగ్య భంగం అనేటటువంటిది ద్వితీయార్థంలో కనిపిస్తోంది కాబట్టి ఈ 15వ తేదీ తర్వాత వేళకు ఆహారాన్ని తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం లాంటి ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే కళత్ర వంశం వారితో కూడా ద్వితీయార్థంలో మాటామాట పట్టింపులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే లైఫ్ పార్ట్నర్కి సంబంధించిన రిలేటివ్స్తో 15వ తేదీ తర్వాత మిథున రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. లేకపోతే వాళ్ళతో గొడవలయ్యే అవకాశం ఉంటుంది. ఆచితూచి మెలగాలి. అదేవిధంగా ద్వితీయార్థంలో కొన్ని ఊహించని సంఘటనలు మీ మనస్సుకు చికాకును కలిగింపజేసే అవకాశం ఉంది. అటువంటప్పుడు మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని ముందడుగు వేయటం మంచిది. కొన్ని వ్యవహారాల్లో నష్టం వచ్చినప్పటికీ సులభంగానే వాటి నుంచి బయటపడగలుగుతారు. మొత్తం మీద పరిశీలిస్తే ప్రథమార్థంలో చాలా అద్భుతంగా ఉన్నప్పటికీ ద్వితీయార్థంలో కొన్ని చికాకులు అనేవి కనిపిస్తున్నాయి కాబట్టి మిథున రాశి వాళ్ళు నెల ద్వితీయార్థంలో కొన్ని పరిహారాలు చేసుకుంటే అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే మిథున రాశి వాళ్ళకి మే నెలలో కలిసి వచ్చే తేదీలు 3, 4, 5, 13, 15, 19, 24, 30, 31. ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. అలాగే కలిసి రాని తేదీలు, వ్యతిరేక తేదీలు 1, 8, 10, 11, 17, 21, 26, 27, 28. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. ప్రధానంగా మిథున రాశి వాళ్ళకి ఉన్నటువంటి సమస్య ఏంటంటే కంటక శని దోషం కాబట్టి ఎక్కువగా ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళటం, ఆంజనేయ ఆలయంలో ప్రదక్షిణలు చేయటం, హం హనుమతే నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవటం ద్వారా మిథున రాశి వాళ్ళు మే నెల మొత్తం కూడా అనుకూల ఫలితాలు పొందవచ్చు, వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. వైశాఖ మాసం శ్రీ మహావిష్ణువుకు చాలా ఇష్టమైన మాసం. ఎందుకంటే వైశాఖ మాసాన్ని మాధవ మాసం అనే పేరుతో కూడా పిలుస్తారని పురాణాల్లో చెప్పారు. అందుకే విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన వైశాఖ మాసంలో ఎవరైతే ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేశాక ఓం మాధవాయ నమః, ఓం మధుసూదనాయ నమః ఈ 2 నామాలు వీలైనన్ని సార్లు చెబుతారో వాళ్ళు విష్ణుమూర్తి అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రులవుతారు. వైశాఖ మాసం అంటేనే దానానికి ప్రాధాన్యత ఉన్న మాసం. ఎందుకంటే కార్తీక మాసం అంటే దీపాలకు ప్రాధాన్యత ఉన్న మాసం, మాఘమాసం అంటే స్నానానికి ప్రాధాన్యత ఉన్న మాసం, వైశాఖ మాసం అంటే దానానికి ప్రాధాన్యత ఉన్న మాసం. వైశాఖ మాసంలో ఎవరైనా సరే ఎండలో తిరిగి వచ్చిన వాళ్ళకి నీళ్లు అందించి వాళ్ళ దాహం తీర్చి విసనకర్రతో విసిరినట్లయితే 10,000 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం కలుగుతుంది. ముల్లోకాలలో ఉన్న అన్ని పుణ్యతీర్థాలలో స్నానం చేసిన ఫలితం కలుగుతుంది. త్రిలోక సంచారం చేసిన ఫలితం కలుగుతుంది. అందుకే వైశాఖ మాసంలో తప్పకుండా ఒక్కసారైనా ఎండలో తిరిగి వచ్చిన వాళ్ళకి విసనకర్రతో విసిరి మంచి నీళ్లు అందించండి. ఈ మాసంలో జలదానం అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. అలాగే పితృశాపాలు జాతకాల్లో ఉన్నవాళ్ళు ఆ పితృశాపాలు పోగొట్టుకోవాలంటే పానకం నిండిన కుండ ఈ మాసంలో ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలాగే మామిడి పళ్ళు దానం ఇచ్చినా కూడా పితృదేవతల అనుగ్రహం వల్ల కుటుంబంలో ఉన్న
సమస్యలన్నీ తొలగిపోతాయి. పరమ పవిత్రమైనటువంటి వైశాఖ మాసంలో ఎవరైనా సరే గొడుగు గాని, పాదరక్షలు గాని దానం ఇచ్చినట్లయితే తర్వాతి జన్మలో రాజుగా పుడతారు. చక్రవర్తిత్వం లభిస్తుంది. అంటే ఉన్నత స్థాయి జీవితాన్ని పొందగలుగుతారు. బెల్లం గాని, సొరకాయ గాని వైశాఖ మాసంలో దానమిస్తే సమస్త పాపాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. వైశాఖ మాసం అంటేనే దానానికి ప్రాధాన్యత ఉన్న మాసం. అందుకే ఈ మాసంలో వీలైనప్పుడల్లా వీలైన వస్తువులు దానం ఇస్తూ ఉండండి. సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన వైశాఖ మాసంలో ప్రతిరోజు విష్ణుమూర్తిని చందనంతో పూజించాలి. చందనం స్వామివారికి సమర్పించాలి. చందనం బొట్టు అలంకరణ చేయాలి. దానివల్ల విష్ణుమూర్తి ఆర్థికంగా అదృష్టం కలిగేలాగా చేస్తాడు. అలాగే ఏ ఇంట్లో వాళ్ళైతే పరమ పవిత్రమైన వైశాఖ మాసంలో ప్రతిరోజు కూడా రావి చెట్టుకు కొన్ని ప్రదక్షిణలు చేసి నీళ్లు పోస్తారో వాళ్ళ ఇంట్లో లక్ష్మీనారాయణులు సంపూర్ణమైన అనుగ్రహాన్ని కలిగింపజేస్తారు. కాబట్టి ఈ మాసంలో వీలైనప్పుడల్లా రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి, నీళ్లు పోయండి, రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయండి. దానివల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ మాసంలో తులసి కోటకు ప్రదక్షిణలు చేస్తే కూడా చాలా మంచిది. తులసి మాత సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఓం బృందావన్యై నమః అని జపిస్తూ వైశాఖ మాసంలో తులసి కోటకు ప్రదక్షిణలు చేయాలి. అలాగే వైశాఖ మాసంలో మర్రి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే కూడా చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. కెరీర్ పరంగా ఉన్నత స్థాయికి చేరాలంటే విష్ణుమూర్తికి ఇష్టమైన వైశాఖ మాసంలో మర్రి చెట్టు చుట్టూ వీలైనప్పుడల్లా వీలైనన్ని ప్రదక్షిణలు చేయాలి. మర్రి చెట్టు, తులసి మొక్క, రావి చెట్టు ఈ మూడింటికి వైశాఖ మాసంలో ఎవరైతే ప్రదక్షిణలు చేస్తారో, ఈ 3 చెట్లను పూజిస్తారో వాళ్ళు సర్వ సంపదలను పొందవచ్చు. అలాగే విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనటువంటి వైశాఖ మాసంలో శివుడికి సంతతధార అభిషేకం చేస్తే శివకేశవుల అనుగ్రహం ఏకకాలంలో పొందవచ్చు. సంతతధార అభిషేకం అంటే అంతరాయం లేకుండా శివలింగం పైన ఒక పాత్ర లాంటిది ఏర్పాటు చేసి లేదా ఒక గిన్నె లాంటిది ఏర్పాటు చేసి దానిలో నీళ్లు పోస్తూ అందులో ఉన్న నీళ్లు నిరంతరాయంగా శివలింగం మీద పడుతూ అభిషేకం జరిగేలా ఏర్పాటు చేయాలి. దీన్ని సంతత జలాభిషేకం అనే పేరుతో పిలుస్తారు. ఇటువంటి అభిషేకం విష్ణుమూర్తికి ఇష్టమైన వైశాఖ మాసంలో చేస్తే శివకేశవులిద్దరి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. ఈ ప్రత్యేకమైన దానాలు ఇచ్చుకోండి, ఇలా విష్ణుమూర్తిని పూజించండి. వైశాఖ మాసంలో గృహ నిర్మాణం ప్రారంభిస్తే ధనలాభం కలుగుతుందని మత్స్య పురాణంలో చెప్పారు. అలాగే ఈ మాసంలోనే అక్షయ తృతీయ పర్వదినం వస్తుంది. చాలా శక్తివంతమైన రోజు వైశాఖ శుక్ల తదియ. ఆ రోజు తిథివార నక్షత్రాలతో సంబంధం లేకుండా దుర్ముహూర్తం, వర్జ్యం, రాహుకాలం, యమగండం వీటితో సంబంధం లేకుండా ఆ రోజు ఏ సమయంలో ఏ ముఖ్యమైన పని చేసినా సరే అది అద్భుతమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. అక్షయ తృతీయ రోజు చేసే స్నానం కానీ, దానం కానీ, జపం కానీ కొన్ని వేల రెట్లు విశేషమైన ఫలితాలను కలిగింపజేస్తాయి. ప్రధానంగా వైశాఖ అమావాస్య రోజు శనైశ్వరుణ్ణి పూజిస్తే సంవత్సరం పాటు శనిదేవుడి దోషాలు తొలగింపజేసుకుని అనుకూల ఫలితాలు పొందవచ్చు. వైశాఖ అమావాస్య శనైశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. అలాగే వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమిని మహావైశాఖి అనే పేరుతో పిలుస్తారు. ఆ రోజు ఎవరైనా సరే ఆరుబయట వెన్నెల్లో లలితా సహస్రనామ పారాయణ చేస్తూ లేదా శ్రీమాత్రే నమః మంత్రజపం చేస్తూ పాలతో చేసిన పాయసం లలిత అమ్మవారికి నైవేద్యం పెట్టి ప్రసాదంగా స్వీకరిస్తే అద్భుతంగా అమ్మవారి అనుగ్రహం వల్ల సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి విష్ణుమూర్తికి ఇష్టమైన మాసం, లక్ష్మీదేవికి ఇష్టమైన మాసం. ఈ దానాలు చేయండి, ఈ ప్రత్యేకమైన పూజలు చేయండి, సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో వచ్చే మార్పుల గురించి తెలుసుకోవాలన్నా, దినఫలాల గురించి తెలుసుకోవాలన్నా, అదేవిధంగా 10 రోజుల ఫలితాలు తెలుసుకోవాలన్నా, దాంతోపాటుగా ఆసక్తికరమైనటువంటి పురాణ రహస్యాల గురించి తెలుసుకోవాలన్నా, జ్యోతిష శాస్త్ర పరిహారాలు తెలుసుకోవాలన్నా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.